వెల్కమ్ టు శాస్ తెలుగు విత్ ఏకే. ఈరోజు డేటా స్టెప్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాము. అసలు డేటా స్టెప్ అంటే ఏంటి శాస్లో? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శాస్లో డేటా స్టెప్ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు టూ ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఈజ్ డేటా స్టెప్, అనదర్ వన్ ఈజ్ ద ప్రాక్సీ కాల్ అనమాట. అండ్ రిపోర్టింగ్ పర్పస్కి ప్రొసీజర్స్ యూస్ చేస్తాము. సో ఇప్పుడు ప్రజెంట్ డేటా స్టెప్ గురించి చూద్దాము. ఇది మెయిన్గా మ్యానిపులేట్ చేయడానికి డేటా సెట్స్ యూస్ చేస్తాం అనమాట శాస్లో. సో వాట్ ఈజ్ డేటా స్టెప్? సో డేటా స్టెప్ మనం క్రియేట్ చేయడానికి డేటా సెట్ అండ్ మోడిఫై చేయడానికి ఎగ్జిస్టింగ్ శాస్ డేటా సెట్స్ ఉంటాయి. అవి మ్యానిపులేట్ చేయడానికి, డేటా క్లీనింగ్ చేయడానికి యూజ్ అవుద్ది అనమాట. ఇట్ ఈజ్ ఎ కోర్ ప్రోగ్రామింగ్ పార్ట్ ఆఫ్ శాస్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ డేటా స్టెప్ ప్రొసీజరు. సో బేసిక్లీ డేటా స్టెప్లో ఏం చేస్తాము? కొత్తగా వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, కొత్తగా డేటా సెట్స్ క్రియేట్ చేయొచ్చు, అండ్ రా డేటా రీడ్ చేయొచ్చు, వేరియబుల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, అండ్ అప్లై కండిషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. లైక్ మన ప్రీవియస్ వీడియోలో చూసినట్టు ఇఫ్ కండిషన్స్ చాలా బేసిక్ సింటాక్స్ అనమాట. అండ్ క్యాలిక్యులేషన్స్ ఆల్సో యూస్ చేయొచ్చు అనమాట. లైక్ మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ లైక్ సమ్ము, మీన్, మీడియము, సో మ్యాక్సిమం. సో ఈ క్యాలిక్యులేషన్స్ థింగ్స్ అన్నీ మనం యూస్ చేయొచ్చు అనమాట డేటా స్టెప్లో. ఇది మెయిన్లీ మ్యానిపులేటింగ్ చేయడానికి అనమాట డేటాని. సో బేసిక్ సింటాక్స్ అనమాట ఇది. సో డేటానే యూస్ చేయాలి. డేటా స్టెప్ క్రియేట్ చేసేటప్పుడు డేటా తర్వాత డేటా సెట్ నేమ్ ఇవ్వాలి మనం. సో డేటా సెట్ నేమ్ బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్ మనం ఫాలో చేయాలి. సో ఈచ్ కంపెనీకి నేమింగ్ స్టాండర్డ్ ఉంటుంది అనమాట. మనకి ఇష్టం వచ్చింది మనం పెట్టడం కుదరదు. తర్వాత సెట్ అంటే మీకు చూపిస్తాను తర్వాత. సెట్ అంటే మనం ఒక డేటా సెట్ ఎగ్జిస్టింగ్గా తీసుకుంటాం కదా, దాన్ని సెట్ అంటాం. అంటే అందులో ఆల్రెడీ రికార్డ్స్ ఉంటాయి అన్నీ, స్ట్రక్చర్డ్ డేటా. సో దాన్ని ఇన్పుట్ డేటా సెట్గా ఇచ్చాను ఇక్కడ. సో న్యూ వేరియబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు, నేను ఇంతకుముందు చెప్పినట్టు, క్యాలిక్యులేషన్ పర్పస్కి. అండ్ రన్. తర్వాత ఇది సింటాక్స్ అనమాట, బేసిక్ సింటాక్స్. సో కౌంట్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే డేటా స్టెప్ వర్కౌట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కస్టమర్ డేటా క్రియేట్ చేస్తున్నాను కొత్తగా. కస్టమర్ న్యూ క్రియేట్ చేస్తున్నాను. దేన్ని బేస్ చేసుకుని? కస్టమర్ డేటాని బేస్ చేసుకుని కస్టమర్ న్యూ క్రియేట్ చేస్తున్నాను. సో ఏజ్ నెక్స్ట్ ఇయర్ అని ఉంది కదా, దానికి అది క్రియేట్ చేస్తున్నాను కొత్త వేరియబుల్. ఈక్వల్ టు ఏజ్ +1 డెరైవ్ చేస్తున్నాను. సో మ్యానిపులేట్ చేస్తున్నాను ఇక్కడ. సో రన్ ఇచ్చాను. ఇప్పుడు ఇది క్రియేట్ అయిన తర్వాత న్యూ వేరియబుల్ క్రియేట్ అవుతుంది అనమాట ఇలా. సో మెయిన్గా ఎక్స్ప్లెయిన్ ఏం చేయాలనుకుంటున్నా అంటే, డేటా అంటే క్రియేట్ డేటా సెట్ అంటే రీడ్ ఎగ్జిస్టింగ్ డేటా, ఆల్రెడీ ఉన్న టేబుల్ని మనం తీసుకుంటాం. న్యూ వేరియబుల్ అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ డేటాలో 6 కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ మనం 7th కాలమ్ యూస్ చేయాలి. లైక్ ఫిల్టర్ కండిషన్ యూసేజ్ కానీ క్యాలిక్యులేషన్ కానీ. సో న్యూ వేరియబుల్ క్రియేట్ చేయాలని న్యూ వేరియబుల్ నేమ్ ఇచ్చి ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తాము. రన్ అంటే ఎగ్జిక్యూట్ ఎంటైర్ స్టెప్స్ అనమాట. ఇది డేటా స్టెప్. సో మెయిన్గా బ్యాంక్ డేటా సెట్, కస్టమర్ ట్రాన్సాక్షన్స్, క్రియేట్ న్యూ వేరియబుల్ పర్పస్కి, లైక్ టోటల్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి, ఫిల్టర్ కస్టమర్ బేస్డ్ కండిషన్స్, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇప్పుడు మీకు రియల్ టైమ్ డేటా స్టెప్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఇంతటి చెప్పినట్టుగా రీడ్ రా డేటా అంటే ఇవి అనమాట. ఎగ్జాంపుల్ డేటా లైన్స్. ఇది ఒక డేటా స్టెప్ అనమాట. సో కొత్త డేటా సెట్ క్రియేట్ అవుతుంది అనమాట ఇది. సో అండ్ మనం అర్లియర్ వీడియోలో కూడా డిస్కస్ చేసాము. మీకు అర్థం కావడం కోసం ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనం మ్యానిపులేట్ చేస్తున్నాము. ఎగ్జిస్టింగ్ డేటాను యూస్ చేసుకుని కస్టమర్ కేటగిరీ క్రియేట్ చేస్తున్నాము. ఇఫ్ కండిషన్ ఇచ్చాము. సో డెరైవ్ చేస్తున్నాము కేటగిరీని. సో న్యూ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అనమాట ఇక్కడ, కేటగిరీ అని. సో యంగ్ అని వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ 3 ఫీల్డ్స్ ఎగ్జిస్టింగ్ డేటా సెట్, 4th ఫీల్డ్ కేటగిరీ కొత్తగా క్రియేట్ అయింది. సో ఇది మనం మ్యానిపులేట్ చేసి పెట్టామన్నట్టు. బేస్డ్ ఆన్ ఇఫ్ కండిషను కొత్త ఫీల్డ్ డెరైవ్ చేసాము. సో సేమ్ థింగ్ లైక్ ప్రొసీజర్, మనం ప్రింట్ చేయాలి ఆ డేటాని. సేమ్ ఎగ్జిక్యూట్ చేస్తాము,
ప్రింటింగ్ ఫార్మాట్లో వస్తుంది, ట్యాబులర్ ఫార్మాట్లో. ఇది డేటా స్టెప్. ఇన్సైడ్ మనం ఎన్నైనా చేయొచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ విత్ ఫంక్షన్స్ ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సైడ్ డేటా సెట్ ఇంకా ఏమేమి చేయొచ్చు మ్యానిపులేషన్ డేటా అంటే. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నేను బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది డేటా స్టెప్ ప్రొసీజర్ అండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.